ఒక్కసారి ఊహించుకోండి, మనం చాట్ జీపీటీకి ఒక సెంటెన్స్ రాయి అంటే అది పదంతో సెంటెన్స్ తయారు చేస్తుంది. అదే కాన్సెప్ట్ను డిఎన్ఏకి అప్లై చేస్తే, ఒక సాఫ్ట్వేర్ కొత్త జెనెటిక్ కోడ్ను డిజైన్ చేస్తే, ఇది ఇక ఫ్యూచర్ స్టోరీ కాదు, సైంటిస్ట్ ల్యాబ్లో ప్రాక్టికల్లీ టెస్ట్ చేసి చూపించిన విషయం. ఏఐని ఉపయోగించి కొత్త వైరస్లను డిజైన్ చేశారు. వాటిలో కొన్ని నిజంగానే పనిచేశాయి. అంతేకాదు, బ్యాక్టీరియాని పూర్తిగా డిస్ట్రాయ్ చేసే 16 యాక్టివ్ వైరస్ను సైంటిస్టు గుర్తించారు. వినడానికి ఇది ఒకవైపు మెడికల్ సైన్స్లో పెద్ద పురోగతి అనిపిస్తుంది. కానీ మరోవైపు ఒక సీరియస్ క్వశ్చన్ కూడా వస్తుంది. ఏఐతో జీవ సంబంధమైన కొత్త విషయాలు తయారు చేయగలిగితే దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఈ రీసెర్చ్ కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏఆర్సీ ఇన్స్టిట్యూట్కి చెందిన సైంటిస్ట్ టీం చేసింది. ఈ స్టడీ సైన్స్ జర్నల్లో పబ్లిష్ అయింది. అయితే ముందుగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ క్లియర్గా చెప్పాలి. ఈ రీసెర్చ్లో తయారైన వైరస్ బ్యాక్టీరియా పైనే అటాక్ చేస్తాయి. మనుషులు, జంతువులు లేదా చెట్లకు సంక్రమించకుండా వీటిని డిజైన్ చేశారు. ముఖ్యంగా భవిష్యత్తులో మందులకు తగ్గని సూపర్ బగ్స్పై పోరాటానికి ఏఐ ఉపయోగపడుతుంది అనే పెద్ద ప్రశ్నకు రీసెర్చ్ ఒక సమాధానం ఇచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. యాంటీబయోటిక్స్ పని చేయకుండా పోయే బ్యాక్టీరియా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ప్రాబ్లంగా మారుతున్నాయి. ఒక బ్యాక్టీరియాకి ఇప్పటికీ ఉన్న మందులు పనిచేయకపోతే డాక్టర్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ తగ్గిపోతాయి. అలాంటి బ్యాక్టీరియాని టార్గెట్ చేయడానికి న్యాచురలీ దొరికే బ్యాక్టీరియోపేజెస్ అనే వైరస్ను ఇప్పటికే సైన్స్లో ఉపయోగిస్తున్నారు. కానీ ప్రకృతిలో దొరికే వైరస్ మనకు కావలసిన టార్గెట్పై పనిచేయకపోతే అక్కడి ఏఐ కొత్త అవకాశాన్ని చూపిస్తుంది. ప్రకృతిలో దొరకని కొత్త డిజైన్స్ని కంప్యూటర్ చూపిస్తే ఎలా ఉంటుంది? ఇదే ఐడియాతో రీసెర్చర్స్ ముందుకు వెళ్ళారు. ఏఐ డిఎన్ఏని ఎలా రాస్తుంది? ఇక్కడ ఏఐ ఎలా పనిచేస్తుందో సింపుల్గా అర్థం చేసుకుందాం. చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది? మనం ఒక సెంటెన్స్ టైప్ చేస్తే నెక్స్ట్ వర్డ్ ఏమై ఉండొచ్చో అది అంచనా వేస్తుంది. అదే బేసిక్ కాన్సెప్ట్ను EO1, EO2 అనే ఏఐ మోడల్స్ డిఎన్ఏకి అప్లై చేస్తాయి. డిఎన్ఏలో ఉన్న జెనెటిక్ సీక్వెన్స్ ప్యాటర్న్స్ని స్టడీ చేసి నెక్స్ట్ కెమికల్ లెటర్ లేదా సీక్వెన్స్ ఏది ఉండొచ్చో అంచనా చేస్తాయి. అంటే ఇది డిఎన్ఏను చేతితో రాస్తుంది అని సింపుల్గా అనుకోవద్దు. మిలియన్స్ ఆఫ్ న్యాచురల్ జెనెటిక్ సీక్వెన్స్ను స్టడీ చేయడం ద్వారా డిఎన్ఏలో ప్యాటర్న్స్, స్ట్రక్చర్స్, రిలేషన్షిప్స్ ఏంటో ఏఐ నేర్చుకుంటుంది. స్టాన్ఫోర్డ్కి చెందిన బ్రియన్ హై లీడర్షిప్లోని టీం ఇలాంటి జెనెటిక్ డేటాతో మోడల్ను ట్రైన్ చేసింది. తర్వాత రీసెర్చర్స్ ఒక వెల్ స్టడీడ్ వైరస్, దాని రిలేటెడ్ వైరస్పై ఫోకస్ పెట్టారు. ఏఐకి వివిధ అవకాశాలు ఇవ్వగానే అది వందల వేలల్లో డిజైన్స్ జనరేట్ చేయగలిగింది. పరిశోధకులు ఎంచుకున్న డిజైన్లు ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు వాటిలో కొన్ని ఖచ్చితమైన రిజల్ట్ చూపించాయి. నార్మలీ బ్యాక్టీరియా డిష్లో ఒక క్లౌడీ లేయర్లా కనిపిస్తాయి. కానీ బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేసే వైరస్ అక్కడ అటాక్ చేస్తే క్లియర్ స్పాట్స్ ఏర్పడతాయి. ఒక ఉదయం అలాంటి క్లియర్ స్పాట్స్ కనిపించాయి. ఫైనల్గా సర్వైవ్ అయిన 16 వైరస్ డిజైన్స్ బ్యాక్టీరియాని డిస్ట్రాయ్ చేయగల యాక్టివ్ వైరస్గా మారాయి. ఈ 16 వైరసెస్ వీక్ వర్షన్స్ కాదు. వాటిలో కొన్ని వాటికి మోడల్గా తీసుకున్న న్యాచురల్ వైరస్ కంటే కూడా ఫాస్టర్గా గ్రో అయ్యాయి. అంటే ఏఐ సింప్లీ నేచర్ని కూడా కాపీ చేయలేదు. కొన్ని సందర్భాల్లో నేచర్లో ఉన్న డిజైన్స్ కంటే డిఫరెంట్గా పనిచేసే డిజైన్స్ని కూడా జనరేట్ చేయగలిగింది. సూపర్ బగ్స్కి ఏఐ కొత్త వెపన్ అవుతుందా? ఇప్పుడు అసలు మెడికల్ యాంగిల్ ఇదే. రీసెర్చర్స్ ఇప్పటికే న్యాచురల్ వైరస్ని తట్టుకునే ఎబిలిటీ పెంచుకున్న ఈ కూలీ బ్యాక్టీరియాని కూడా టెస్ట్ చేశారు. అక్కడ ఏఐ జనరేటెడ్ వైరస్ కలయిక చాలా మంచి ఫలితాలు చూపించింది. ఆ బ్యాక్టీరియాను పూర్తిగా నాశనం చేయగలిగింది. అదే సమయంలో ప్రకృతి నుంచి తీసుకున్న వైరసెస్ మిక్చర్ అంత ఎఫెక్టివ్గా పనిచేయలేదు. ఒకవేళ ఫ్యూచర్లో డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా పెరిగితే మన దగ్గర ఎగ్జిస్టింగ్ యాంటీబయోటిక్స్ మాత్రమే కాకుండా బ్యాక్టీరియాని టార్గెట్ చేసే కాస్టమైజ్డ్ బయోలాజికల్ టూల్స్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే సూపర్ బగ్ మారుతుంటే ట్రీట్మెంట్ కూడా ఏఐతో అప్డేట్ అవుతుందా అనే కొత్త అవకాశం కనిపిస్తుంది. ఏఐ ఒక యూస్ఫుల్ బయోలాజికల్ టూల్ అయితే ఓకే, కానీ అదే టెక్నాలజీని చెడు కోసం ఎవరైనా వాడితే అక్కడే సైంటిస్టులకు కూడా టెన్షన్ మొదలైంది. జాన్ హోప్కిన్స్కి చెందిన రీసెర్చర్స్ థామస్ ఇంగ్లీష్ బై మోర్టీస్ హాంకే ఈ డెవలప్మెంట్పై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏఐ ద్వారా వైరల్ జెనెటిక్ సీక్వెన్స్ని డిజైన్ చేసే క్యాపబిలిటీ మన చేతుల్లోకి వస్తుంది.
కానీ ఈ క్యాపబిలిటీని ఎలా రెగ్యులేట్ చేయాలి, ఎవరు రెగ్యులేట్ చేయాలి, ఏ రీసెర్చ్ సేఫ్, ఏది డేంజరస్ అనే ప్రశ్నలకు క్లియర్ రూల్స్ ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. ఇదే ఈ స్టోరీలో బిగ్గెస్ట్ కన్సర్న్. ఇప్పటి వరకు డేంజరస్ బయోలాజికల్ వర్క్ అంటే ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్, ట్రైన్డ్ సైంటిస్ట్, ఫిజికల్ మెటీరియల్స్ ఇవన్నీ అవసరం. కానీ ఏఐ బయోలాజికల్ డిజైన్ క్యాపబిలిటీని కంప్యూటర్స్కి తీసుకొస్తుంది. అయితే స్టాన్ఫోర్డ్ టీమ్ సేఫ్టీ విషయంలో కొన్ని ఇంపార్టెంట్ జాగ్రత్తలు తీసుకుంది. డేంజరస్ వైరస్కి సంబంధించిన జెనెటిక్ డేటాని ట్రైనింగ్లో ఇంక్లూడ్ చేయలేదు. మనుషులు, జంతువులు, చెట్లు లేదా శిలీంధ్రాలకు వ్యాపించే వైరస్ని మోడల్ ట్రైనింగ్ డేటాలో చేర్చలేదు. అంటే రీసెర్చ్ టీం ముందుగానే సేఫ్టీ బౌండరీస్ని పెట్టుకొని ప్రయోగం చేసింది. సైంటిస్ట్ టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు, కానీ రెగ్యులేషన్ అదే స్పీడ్లో డెవలప్ అవుతుందా అన్నదే అసలు ఛాలెంజ్. ఇక్కడ యుఎస్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ గురించి కూడా డిస్కషన్స్ మొదలవుతుంది. కొత్త యుఎస్ హెల్త్ పాలసీ బయోలాజికల్ ఏజెంట్స్ని మరింత డేంజరస్గా మార్చే కొన్ని యాక్టివిటీస్పై రెస్ట్రిక్షన్స్ పెడుతుంది. కానీ కంప్యూటర్స్లో బయోలాజికల్ సీక్వెన్స్ డిజైన్ చేయడంపై అదే రూల్స్ ఎంతవరకు అప్లై అవుతాయి అన్నది పెద్ద క్వశ్చన్. ఇంకో ఆందోళన విషయం ఏంటంటే EO2 ఓపెన్ సోర్స్ మోడల్గా అందుబాటులో ఉండటం. అంటే సాఫ్ట్వేర్ను రీసెర్చర్స్ మాత్రమే కాదు, ఇతరులు కూడా డౌన్లోడ్ చేసి స్టడీ చేయగలరు. ఓపెన్ సోర్స్ అంటే సైన్స్కి ట్రాన్స్పరెన్సీ, కొలాబరేషన్, ఇన్నోవేషన్ పెరుగుతాయి. కానీ అదే సమయంలో మిస్యూజ్ రిస్క్ను కూడా పూర్తిగా ఆపలేం. ఒక సైట్ చెబుతుంది ఏఐ వల్ల సూపర్ బగ్స్కి కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తాయి, టెక్నాలజీని ఎందుకు ఆపాలి. మరో సైట్ చెబుతుంది టెక్నాలజీ వస్తే సరిపోదు, దాన్ని సేఫ్గా యూజ్ చేసే రూల్స్ కూడా ఉండాలి. అందుకే ఏఐ ఇప్పుడు ఏ జీవినైనా క్రియేట్ చేస్తుంది అని రీసెర్చ్ని అన్వయించడం కరెక్ట్ కాదు. సైంటిస్ట్ చూపించింది ఒక స్పెసిఫిక్, రిలేటివ్లీ సింపుల్ బయోలాజికల్ సిస్టమ్ని ఏఐ గైడెడ్ డిజైన్ ద్వారా తయారు చేయగలమనే ప్రూఫ్. ఈ రీసెర్చ్ని ఒక లైన్లో చెప్పాలంటే ఏఐ ఇక వర్డ్స్ మాత్రమే జనరేట్ చేసే టెక్నాలజీ కాదు, బయాలజీలో కూడా డిజైన్ టూల్గా మారుతుంది. ఒకప్పుడు సైంటిస్ట్ న్యాచురల్ వైరస్ని కలెక్ట్ చేసి వాటిలో యూస్ఫుల్ వన్స్ని రీసెర్చ్ చేసేవారు. ఇప్పుడు ఏఐ మిలియన్స్ ఆఫ్ జెనెటిక్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేసి ప్రకృతిలో మనం చూడని అవకాశాలను సూచించగలదు. అంటే బయోలాజికల్ రీసెర్చ్లో సర్చ్ నుంచి డిజైన్ వైపు ఒక ప్రధాన మార్పు మొదలవుతున్నట్టే. యాంటీబయోటిక్స్కి రెస్పాన్స్ ఇవ్వని సూపర్ బగ్స్ పెరుగుతున్న ప్రపంచంలో బ్యాక్టీరియాని టార్గెట్ చేసే కొత్త టూల్స్ అవసరం. ఏఐ అక్కడ స్పీడ్ పెంచగలదు. ఒక రీసెర్చర్ ఇయర్స్ పాటు చేయాల్సిన పనిని ఏఐ ఫాస్ట్గా చేయగలదు. కానీ అదే టైంలో సేఫ్టీ రూల్స్ కూడా టెక్నాలజీతో పాటు పెరగాలి. ఎందుకంటే ఏఐకి సామర్థ్యం పెరుగుతున్నప్పుడు రెగ్యులేషన్ మాత్రం వెనుకబడితే ప్రాబ్లం అక్కడే మొదలవుతుంది. చివరగా ఈ రీసెర్చ్ మనకు 2 డిఫరెంట్ మెసేజెస్ ఇస్తుంది. మొదటిది హోప్, సూపర్ బగ్స్కి వ్యతిరేకంగా ఏఐ ఒక కొత్త వెపన్గా మారే అవకాశం ఉంది. సెకండ్ది వార్నింగ్, DNA, జెనెటిక్ సిస్టమ్స్ లాంటి పవర్ఫుల్ బయోలాజికల్ ఇన్ఫర్మేషన్ని ఏఐ అండర్స్టాండ్ చేసి డిజైన్స్ జనరేట్ చేయగలదని ఇప్పుడు ప్రయోగాత్మక సాక్ష్యం వచ్చింది. అందుకే ఫ్యూచర్లో అసలు ఏఐతో పోటీ ఎంత పవర్ఫుల్గా మారుతుంది అన్నది మాత్రమే కాదు, ఏఐని ఎంత రెస్పాన్సిబుల్గా యూజ్ చేస్తున్నాం అన్నది అసలు క్వశ్చన్. ఒకప్పుడు ఏఐ మనిషిలా మాట్లాడగలదా అని అడిగాం. తర్వాత ఏఐ మనిషిలా చూడగలదా, క్రియేట్ చేయగలదా అని అడిగాం. ఇప్పుడు బయాలజీ దగ్గరికి వచ్చాం. ఏఐ జీవన నిర్మాణాలను డిజైన్ చేయగలదా అన్న ప్రశ్నకు సైంటిస్ట్ ఇప్పటికే ఆన్సర్స్ ఇచ్చేశారు. టెక్నాలజీ ముందుకు వెళ్తుంది, ఇప్పుడు దాని వెంట రూల్స్ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే ఏఐకి పవర్ ఇవ్వడం ఈజీ, ఆ పవర్ని సేఫ్గా కంట్రోల్ చేయడం అసలు ఛాలెంజ్.